తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. దేశవ్యాప్తంగా కోట్ల మంది విద్యార్థులు తల్లిదండ్రుల ఆవేదనకు కారణమైన నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ లీకేజీ వ్యవహారంలో బయటి వ్యక్తులే కాకుండా ఇంటి దొంగలు కూడా ఉన్నారని తెలుస్తోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలోని కీలక అధికారుల హస్తం కూడా ఇందులో ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ లీకేజ్ కుట్ర వెనుక అసలు సూత్రధారులు ఎవరు? సిబిఐ విచారణలో ఎలాంటి నిజాలు వెలుగు చూస్తున్నాయి? నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో నిందితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులను సిబిఐ అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా ఈసారి ఓ ఇంటి దొంగను సిబిఐ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలోని ఓ ఉన్నతాధికారి పాత్రపై సిబిఐ దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే సదరు అధికారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఏలోని అధికారుల సహకారం లేకుండా ఇంత పెద్ద నెట్వర్క్ సాధ్యం కాదని సిబిఐ భావిస్తోంది. సిబిఐ ప్రస్తుతం విచారిస్తున్న ఎన్టీఏ అధికారి ద్వారానే నిందితులకు ప్రశ్నాపత్రం చేరినట్లు అనుమానాలున్నాయి. ఇప్పటికే ప్రశ్నాపత్రం తయారు చేసిన వారిపైనే అనుమానాలుండగా ఇప్పుడు ఏకంగా పరీక్షను నిర్వహించే ఎన్టీఏలోని ఉన్నతాధికారుల ప్రమేయం ఉందన్న వార్తలు రావడం కలకలం రేపుతున్నాయి. ఎన్టీఏ అధికారుల పాత్ర లేకుండా పూర్తి పేపర్ లీక్ కావడం సాధ్యం కాదని సిబిఐ భావిస్తోంది. ఆ అధికారి ఎవరన్న విషయాలు ప్రస్తుతానికి రహస్యంగా ఉంచారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఈ ముఠా వెనుక ఎన్టీఏ అధికారుల పాత్ర ఉందన్న ప్రచారం నేపథ్యంలో సంస్థ విశ్వసనీయతపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మే 3న పరీక్ష జరగడానికి ముందే అంటే ఏప్రిల్ 27న నిందితులకు ప్రశ్నపత్రాలు కీ అందినట్లు సిబిఐ కోర్టుకు వివరించింది. ఈ కుట్రలో ప్రధాన సూత్రధారి ఎన్టీఏ పేపర్ సెట్టింగ్ కమిటీ సభ్యురాలైన బయాలజీ లెక్చరర్ మనీషా మంధారే పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఈమెకు ఇప్పటికే కోర్టు 14 రోజుల సిబిఐ కస్టడీ విధించింది. మంధారే ద్వారానే కెమిస్ట్రీ లెక్చరర్ పివి కులకర్ణికి మధ్యవర్తి వాంగ్మారే పరిచయం అయ్యింది. వీరంతా కలిసి ప్రశ్న పత్రాలను ముందుగానే చేజిక్కించుకుని విద్యార్థులకు చేరవేసేలా స్కెచ్ వేసినట్లు సిబిఐ విచారణలో తేలింది. ఒక్కో విద్యార్థి నుంచి దాదాపు 30 లక్షలు వసూలు చేసినట్లు సిబిఐ భావిస్తోంది. కులకర్ణి నుంచి సేకరించిన ప్రశ్నలను వాగ్మారే మరో నిందితుడైన ధనంజయ్ లోఖండేకు అందించింది. లోఖండే అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి ప్రశ్నలను విక్రయించాడు. అయితే సాక్ష్యాలు దొరకకుండా నిందితులు పక్కా ప్లాన్ అమలు చేశారు. విద్యార్థులకు రాసిచ్చిన కెమిస్ట్రీ ప్రశ్నలకు అలాగే పరీక్ష ముగిసిన వెంటనే వాంగ్మారే వద్ద ఉన్న పేపర్లను తగలబెట్టినట్లు సిబిఐ గుర్తించింది. లోఖండేను మే 13న అహిల్యానగర్లో సిబిఐ అదుపులోకి తీసుకుంది. లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతుండగా రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్షను తిరిగి నిర్వహించేందుకు ఎన్టీఏ తేదీని ప్రకటించింది. జూన్ 21న దేశవ్యాప్తంగా రీ ఎగ్జామినేషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు పరీక్షల భద్రతపై తీవ్ర విమర్శలు రావడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహిస్తామని, భవిష్యత్తులో ఇలాంటి లీకేజీలకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న ఈ ముఠాలోని వ్యక్తులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో కూడా లీక్ సూత్రధారులు ఉన్నారన్న అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది.